రాహుల్ అయితే ఇంక దుగ్గరాల కుటుంబంని ఎలా అయినా రోడ్డు మీదకి తీసుకురావాలని చెప్పని తనకు తగ్గట్టుగానే ప్లాన్లు అయితే చేస్తూ ఉంటాడు. ఇంకా రాజేమో రాహుల్ కూడా ఒక కాపురంగా నిలబెట్టి తను ఒక ప్రయోజకుడిగా చెయ్యాలి అని చెప్పని అని వాళ్ళు చేస్తే, రాహుల్ మాత్రం తను ప్రతిసారి వాళ్ళు మంచిగా చేస్తున్నా తన బుద్ధి మాత్రం మారకుండా అలాగే ఉంటాడు. ఇంకా తన కంపెనీ పెట్టి అంతా చేస్తే ఇంకా ఆ కంపెనీలో కూడా ఇంకా కావ్య వేసిన డిజైన్స్ని తను చూపించి చాలా మోసం అయితే చేస్తాడు. ఇంక ఇలా కాదు, మనమే ఒక యాడ్స్ పెట్టి ఒక రికార్డింగ్ పెట్టి మనమే తీయాలని చెప్పని అనుకొని ఇంకా యాడ్ కోసం అయితే ఒక హీరోయిన్ని సెలెక్ట్ చేసుకుంటే, ఆ హీరోయిన్ని కూడా అక్కడికి యాడ్కి రాకుండా రాహుల్ అయితే 10 లక్షలు డబ్బిచ్చి తనైతే కొనేస్తాడు. ఇంకా యాడ్ మనం ఇంట్లోనే చేయాలి, ఏదో కొత్తగా క్రియేట్ చేయాలని చెప్పంటే వీళ్ళు ఏదో కొత్తగా క్రియేట్ చేసేటట్టున్నారని చెప్పని ఇంకా ధాన్యలక్ష్మి అయితే నగలేసుకొని వచ్చి ఇంకా అందరూ తింటూ ఉంటే, ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, ఒక యాడ్కి ఎలా సరిపోతాను అలాగే ఉన్నానా అని చెప్పంటూ ఉంటే, ఇంకా ధాన్యలక్ష్మి వాళ్ళ భర్త అయితే నిన్ను కానీ చూసానంటే నాకు వాంతి వస్తుంది ధాన్యం, నువ్వైతే ముందు పోయి తీసేసి రాబోయే అని చెప్పనైతే అంటాడు. ఇంకా అలా అయిన తర్వాత ఇంకా అందరూ అయితే నవ్వుకొని మనమే కొత్తగా ఏదో ఒకటి ఆలోచించాలి అని చెప్పనని ఇంకా రాజ్ కావ్య అయితే ఇంకా ఆలోచిస్తారు. ఇంకా మళ్ళీ ఏదో ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు ఒక యాడ్ డైరెక్టర్ కావాలని చెప్పనని. ఇంకా ఒక హోటల్ దగ్గరికి అయితే వెళ్ళి ఆ హోటల్ దగ్గర అయితే ఆపుతాడు. ఇంకా ఆపిన తర్వాత అక్కడ పనిచేసే ఒక అతను అయితే, నేను నీకు డబ్బులు ఇస్తాను, రేపు నేను చెప్పిన దగ్గరకు వచ్చి నువ్వు పలానా విధంగా యాక్ట్ చేయాలంటే, అయ్యో సారు నాకు ఇంతవరకు యాక్టింగ్ రాక నన్ను ఎవరు గుర్తించడం లేదు, కానీ నేను కానీ యాక్టింగ్ చేయమన్నారంటే ఎరగ తీసేస్తానని చెప్పనని. ఇంకా యాక్టింగ్ డ్రైవర్గా కూడా అయితే డైరెక్టర్లు చాలామంది ఉన్నారు అని చెప్పని మాట్లాడుతూ ఉంటే, నేను చెప్పిన అతన్ని రేపు మా ఇంటికి పంపించాలి యాడ్ డైరెక్టర్గా అని చెప్పంటే, ఇంక వచ్చిన తర్వాత రాజ్ కావ్య వాళ్ళిద్దరూ ఆ మనిషిని చూసి ఇంక ఇదేమీ వద్దు మనమే యాడ్ చేద్దామని చెప్పి ఇంక బామ్మ అయితే అప్పుడు ఇంక తన దగ్గర తాతయ్య దగ్గరికి అయితే వెళ్ళి, ఈ విధంగా నాకు నగలు కొనాలనిపిస్తుంది ఏంటి అన్నట్టుగా అయితే వాళ్ళు కొంత సొంత క్రియేటివిటీ అంతా ఉపయోగించి ఇంకా అపర్ణ సుభాష్ అలాగే ధాన్యలక్ష్మి అందరూ అయితే వాళ్ళు చేస్తారు. ఇంకా రాజ్ కావ్య అయితే మనం యాక్టర్ల కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు కావ్య, మనకి ఇంట్లోనే చాలా మంది ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అందరూ నవ్వుకొని అయితే ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటారు. అమ్మమ్మ నేను ఇది అయితే చెప్తున్నాను, దీని ప్రకారమే కానీ చేసామంటే మన కంపెనీ గ్రోత్ బాగుంటుంది అని అంటే, నువ్వు ఎప్పుడు నీకు బొమ్మలకి రంగులు వేసే తప్పక నీవు మంచిగా ఆలోచించవా అని చెప్పనైతే రాజు అంటాడు. అయ్యో లేదండి ఇది మాత్రం చాలా వర్కౌట్ అవుతుంది అని చెప్పంటే, దాన్ని కూడా కొట్టేయాలని చెప్పని ఇంకా రాహుల్ అయితే మళ్ళీ పన్నాగం ఎత్తుతాడు.